హాయ్ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి 2 నిమిషాల్లో అయిపోయే హెల్దీ అండ్ కమ్మని వామ్ రైస్ చేసుకుందామా? అయితే దీనికి ఒక గ్లాస్ బియ్యం అయితే రైస్ వండుకుని పొడిగా రైస్ వండుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పేనం పెట్టి ఒక 2 స్పూన్లు పల్లీలు అయితే వేయాలి. పల్లీల ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఈ పూర్తిగా ఆప్షనల్. ఏంటంటే ఈ వేయడం వల్ల పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని వేయడం అంతే అండి. పల్లీలు జీడిపప్పు వేయకపోయినా పర్వాలేదు. పల్లీలు వేయించుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసినవి, లేతగా ఉన్న కరివేపాకు కొంచెం వేయాలండి. ఒకసారి ఇవి వేగిన తర్వాత వాము అయితే వేయాలండి. ఒక స్పూన్నర వాము అయితే వేయాలి. వాము కొంచెం ఎక్కువే పడుతుందండి ఇందులో, ఎందుకంటే వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేగిన తర్వాత వాము మనం వండుకున్న పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేయాలండి. చూసారా ఇలా పొడిగా ఉండాలి రైసు, ముద్దగా ఉండకూడదు. ఈ రైస్ వేసేసిన తర్వాత మంట ఐలో పెట్టి బాగా కలపాలండి. మనం వేసిన తాలింపులు ఈ రైసు బాగా కలిసేలాగా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి. 1 నిమిషం పాటు ఐలో పెట్టి బాగా కలపాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేయాలండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేయాలి. కాళ్ళు అవి ఏమి ఉండకూడదండి. బాగా ఆకులు బాగా సన్నగా తరిగి వేస్తే పిల్లలకు తినడానికి ఈజీగా ఉంటుందండి, బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవరు. మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుందాం. ఈ వామ్ రైస్ చాలా కమ్మగా అయితే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.